కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ కృష్ణమరాజు అన్న వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడం పక్కన పట్టి, మీరు అలా మాట్లాడితే మళ్ళీ మీ మీద ఎవరైనా కేసులు పెడతారేమోనండి అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరుని చూసి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే, దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూసి 70 సంవత్సరాల వ్యక్తి మీద మీరు కేసులు పెడతారా, 70 సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే, ఒక్కసారి రింగులు తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఒకసారి అంకబాబు గారికి ఎంతండి వయసు? అంకబాబు గారు ఏం మాట్లాడారని ఆ రోజు అంకబాబు గారి మీద మీరు ఒక కేసు పెట్టి అర్ధరాత్రి సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేయించారు. ఒక పెద్ద ఆవిడ, 65 సంవత్సరాల పెద్ద ఆవిడ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఏ రాత్రి మీద తీసుకొచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఆవిడని అరెస్ట్ చూపించడమే కాకుండా ఆవిడని ఎంక్వైరీ చేశారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడితే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సాక్షి ఛానల్లో కూర్చొని డిబేట్లు ఇచ్చాడు. జయలలిత వయసు ఎంత, లల్లు ప్రసాద్ యాదవ్ వయసు ఎంత, ఇలాంటి వయసులు ఎంత అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు మాట్లాడారే. అంటే తన దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు అంటారనమాట. సో ఇదే కొమ్మినేని నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే, ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలే, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారో ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాను. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే, సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఉంటే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే, జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. అరే ఈరోజు మహిళా నాయకులందరూ కూడా, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి. అసలు వేశ్యల రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని, దాని మీద మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరూ కలిపి క్షమాపణ చెప్పాలి అని. అరే మా గురించి మాట్లాడతారు. నేను రికార్డ్ పరంగా చెప్తున్నా, వీళ్ళు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో మా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఒకనొక సందర్భంలో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ కూడా గత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో క్రైమ్ రేట్ తగ్గింది అని సాక్ష్యాధారాలతో విత్ ప్రూఫ్ నిరూపించా. ఈ రోజుకి కూడా చెప్తున్నా. ఏదో దిశ యాప్ గురించి పాపం లాస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంట. అరే దిశ యాప్ ఒక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారంటే మేం బయటికి తీసుకొచ్చారా, అది కాదు 30 లక్షల మంది కూడా లేరు అని చూపిస్తే, అబ్బాయిల చేత కూడా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒకనొక సందర్భంలో నా కారు ఆపి నా డ్రైవర్ని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసులు మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. అరే దిశ యాప్ అని ఆ రోజు మహిళల గురించి అని పెట్టి మీరు ఆ రోజు పురుషుల చేత కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి మీరు మర్చిపోయారేమో, ఇంకా ప్రజలు మర్చిపోలేదు, గూగుల్ తల్లి కూడా మర్చిపోలే. ఈరోజు మేము శక్తి యాప్ గౌరవంగా మేము చెప్తున్నాం, 1,50,00,000 మంది రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. ఇందులో ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎలాంటి కేసులకి మేము రిఫర్ చేస్తున్నాము, అందులోని ఆఖరికి శక్తి యాప్లో ట్రావెలింగ్ అంటే పర్సనల్గా ట్రావెలింగ్ కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా మేము ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.